ఏవండోయ్! ఈరోజు హెల్తీగా, టేస్టీగా క్యాబేజీ వడలు చేసుకుందామండి. దీనికోసం 1/4 క్యాబేజీ తీసుకొని సన్నని తురుముగా కట్ చేసుకోండి. లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి. క్యాబేజీ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ తురుములోనే ఒక ఉల్లిపాయ పొడుగ్గా కోసి, 4, 5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాక, సరిపడా ఉప్పు వేసి, ఒక చిన్న స్పూన్ పంచదార వేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు, ఒక స్పూను జీలకర్ర వేసి వాటినన్నిటిని బాగా మిక్స్ చేసి చేత్తో కలపండి. తర్వాత దానిలో 3 స్పూన్లు శనగపిండి, ఒక 3 స్పూన్లు వరిపిండి వేసుకోండి. అదంతా బాగా కలపండి. అస్సలు నీళ్ళని వేయకండి. అదే ఆ నీళ్ళే సరిపోతాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. లేదా మీకు కొంచెం అవసరమైతే కొంచెం పిండి వేసుకోండి. తర్వాత మూకుట్లో నూనె వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇవి వడలుగా చేసుకొని వేసుకోండి. మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకోండి. చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి.